ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. అలిపిరి కాలినడకన మార్గాన తిరుమలకు వెళ్లిన ఆయన ఏపీలో ఆరోగ్య శాఖలో కీలక మార్పులు తీసుకురావాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆసరా అంటూ ప్రైవేట్ హాస్పిటల్లో దోచేశాయన్నారు. ఎంతటి వారైనా అవినీతికి పాల్పడ్డ వారిని వదిలేదే లేదని అందరిపైన చర్యలు తీసుకుంటామంటున్న ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. అంటే అనారోగ్య శాఖగా మార్చింది ఏపీలో వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మండిపడ్డారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు. ఆయన అయితే ఈరోజు శ్రీవారి దర్శనార్థం అలిపిరి కాలిబాటన తిరుమలకి నడిచి వస్తున్నారు. ఆయన అయితే మనం ముందున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనుకోవచ్చు సార్, ముఖ్యంగా రాష్ట్రంలో పూర్తిగా ఆరోగ్య శాఖను కాస్త అనారోగ్యంగా మార్చారు. అంటే ఎక్కడే కానీ హాస్పిటల్స్లో కానీ ఎటువంటి ఇది లేకుండా, అంటే ప్రజలకి ఎటువంటి వసతులు లేకుండా చేసినారు. ఎలా తీసుకోవచ్చు? కొండ మీద ఉన్నాం, రాజకీయాలు వద్దు. కానీ అయితే ఈ ఆరోగ్య శాఖని పూర్తిగా విస్మరించారు. అంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు, అన్ని రంగాల్ని అన్ని వర్గాల్ని మోసం చేశారు. అది వేరే విషయం, వాటి పోదలుచుకోలేదు. ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖను కూడా పూర్తిగా విస్మరించారు. కొత్త కొత్త పేర్లు, ఫ్యాన్సీ పేర్లు తీసుకొచ్చి ఆర్భాటాలకు వెళ్ళారు తప్పిస్తే న్యాయం చేసే ప్రయత్నం చేయలేదు. నేను అనారోగ్య ప్రదేశాన్ని ఎందుకన్నానంటే ఎక్కడ చూసినా పరిస్థితులు ఎలా ఉన్నాయో గత 5 సంవత్సరాలు ప్రజలందరూ చూశారు. అయితే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఇవాళ దేశంలో అభివృద్ధి ప్రదాత, రాష్ట్రంలో ఒక దార్శనికులు నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. ఏదైతే ఒక కళ నరేంద్ర మోడీ గారికి అంటున్నారో, ఈ దేశాన్ని వికసిత భారత్ చేయాలని సంకల్పిస్తున్నారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్ చేయాలని సంకల్పిస్తున్నారో, ఆ కళ సాకారమయ్యే రోజు దగ్గరలో ఉంది. రెండు పైన కింద రెండు ప్రభుత్వాలు ఉండడం వల్ల అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుంది. సంక్షేమ ఫలాలు అందరికీ లభించేస్తాయి. గతంలో లాగా రాజకీయ వివక్షలు చూపకుండా సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందేలాగా ఈ ప్రభుత్వం చూస్తుంది. అంటే సార్, ప్రధానంగా గతంలో 2014 టైంలో అంటే గతంలో కూడా బీజేపీ నాయకులే మినిస్టర్గా, అంటే ఏపీ ఆరోగ్య శాఖ మంత్రిగానే పనిచేశారు. ఈసారి కూడా బీజేపీ వాళ్ళే ఈసారి ఆరోగ్య శాఖ మంత్రి. అంటే గతంలో కూడా అవినీతికి సంబంధించి కూడా చాలా అవినీతిని బయటపెట్టారు, ఎంతోమందిని విధుల నుంచి కూడా తొలగించారు. ఈసారి కూడా మీరు కూడా అలాగే ప్రక్షాళన చేసే విధం ఉంటుందా? అదే శాఖ రావడం యాదృచ్ఛికం, కానీ ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళ మీద మాత్రం చర్యలు మాత్రం తప్పవు. అంటే సార్, ముఖ్యంగా ఏదైతే ఈసారి ఎప్పుడు తెలియనంట, అంటే ముఖ్యంగా ధర్మవరంలో ఒక ఎమ్మెల్యే, అంటే ఎప్పుడు నిత్యం ఉదయం లేచిన నుండి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ అన్ని ప్రాంతాల్లో ఎక్కడ స్థలాలు కనపడినా దోచేసేవారు. ముఖ్యంగా ఒక చెరువును సైతం కబ్జా చేసి విలాసాలకు వాడుకున్న పరిస్థితి. దీనిపై పూర్తిగా మీరు ఆయన మీద చర్యలు తీసుకునే ఉంటారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఏదైతే దోచుకున్నారో ఆస్తులు బయట పెట్టే అవకాశం ఉంటుందా? ప్రజలు అవన్నీ గమనిస్తున్నారు కాబట్టి వాడికి తగిన బుద్ధి చెప్పారు, శిక్ష విధించేశారు. అయితే ఏవైతే ప్రజల ఆస్తులు దోచుకున్నారో, ప్రభుత్వ భూములు కబ్జా చేసుకున్నారో, వాటి మీద లోతైన పరిశీలన చేయడం, విచారణ చేయించడం, తర్వాత నిజమని తేలితే మాత్రం చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. వారు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి లేదు. అంటే సార్, మీరు మొదటిసారికి మంత్రిగా ఇట్లా పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా అంటే ఆరోగ్య శాఖలో ఏదన్నా కీలక మార్పులు ఏమైనా తీసుకురాబోతున్నారా మీ హయాంలో? ఇప్పుడే తీసుకోవడం జరిగింది, ఇవాళే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే గతంలో నేను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో కానీ లేదా గ్రామీణాభివృద్ధి శాఖలో కానీ పార్లమెంటు వివరాల దీనిలలో కూడా ఆ మంత్రులకి ఓయిస్డీగా చేసిన అనుభవం ఉంది. కాబట్టి కాస్త పరిపాలనా అనుభవం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ చాలా సుదీర్ఘమైన అనుభవం కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. అదేవిధంగా కేంద్రంలో కూడా మా జాతీయ అధ్యక్షులు ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యారు. కాబట్టి ఇవి ఇద్దరి ఆశీస్సులతో వాళ్ళిద్దరి సలహాలు సూచనలు తీసుకుంటూ దీన్ని ప్రక్షాళన చేసే దిశగా మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అంటే సార్, గతంలో గత ఏడాది ఇదే సంబంధించి, అంటే ఆరోగ్యశ్రీ ఆసరాకు సంబంధించి గతంలో మా ప్రైమ్ 9 న్యూసే మేము స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి కొన్ని అంటే కోట్ల రూపాయలు ఏదైతే నిధులు దారి మళ్ళాయని చెప్పేసి మేము గుర్తించడం జరిగింది. అంటే దానికి సంబంధించి మీరు కూడా దీని గురించి విచారణ చేపట్టే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్రం 60% నిధులు కేంద్రం ఇస్తూ ఉంది, రాష్ట్రం వాటా ఇవ్వలేదు. పైగా పుట్టగొడుగుల్లాగా కొన్ని హాస్పిటళ్ళు పుట్టుకొచ్చాయి. కేవలం వాటిని ఆదాయ వనరుగా మాత్రం ఆరోగ్యశ్రీగా మార్చుకున్నాయి. అనేక చోట్ల మనం చూసాం. ఒక కర్నూలులో ఒక ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది గతంలో. ఒక ఆసుపత్రి ఈ బ్రెయిన్ డెడ్ ఇది చూపించి కొన్ని సంవత్సరాల పాటు
ఏ రకంగా దోచుకున్నారో చూసాం. అటువంటి అనేక ఉదంతాలు బయటకు వస్తున్నాయి. వాటి మీద అన్నిటి మీద కూడా ఇవాళ దీంట్లో కూడా మాట్లాడడం జరిగింది, సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇటువంటి ఆసుపత్రులు ఏవేవి ఉన్నాయో వేటికైతే గతంలో నోటీసులు ఇచ్చినామో పెనాల్టీలు వేసినాం, వాటి మీద కూడా మళ్ళీ సమగ్ర విచారణ చేసి ఈ అవకతవకలు జరిగిన వాళ్ళు బాధ్యులు ఎవరైనా అవకతవకలకి బాధ్యులైన వారందరి మీద చర్యలు తప్పవు. ఓకే సార్, ఒకటి లాస్ట్ క్వశ్చన్. అంటే ముఖ్యంగా ఏపీలో కీలక శాఖ ఆరోగ్య శాఖ, అటువంటిది శాఖ మీకు కేటాయించడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మీకు ఎలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న శాఖ. అటువంటి శాఖ నాకు ఇచ్చి, అంటే నా మీద ఏదో నమ్మకం పెట్టుకొని ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే వారి నమ్మకానికి వమ్ము చేయకుండా నేను బాధ్యతాయుతంగా పనిచేస్తానని, శాఖకు మంచి పేరు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే శాఖకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఆరోగ్యశ్రీ ఆసరాకు సంబంధించి ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఏపీలో ఆరోగ్య శాఖని మంచి శాఖగా మారుస్తామంటే ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి మంత్రి, అంటే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.